అరే ఇప్పటిదాకా మా అమ్మ పిండే పట్టుకోలేదు, పిజ్జా ఎట్లా చేసిందిరా దేవుడా అని మా కొడుకు అయితే మాత్రం పరేషాన్గా చూస్తుండ్రు. ఇక పిజ్జా వేసేసినామా వితౌట్ పిండితోని హాయిగా ఇంతంత మంచిగా సాస్ వేసుకున్నాం, హ్యాపీగా తింటున్నాం. అవో ఇంతకీ ఎట్లా చేసినా అంటే ఇక ఈ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కవర్లో ఎన్ని ఉంటే గన్నాకం తీసుకొని 4 ముక్కలు చేసిన మిక్సీలో వేసి పట్టిన. ఇక మిక్సీలో వేసి పట్టినాక ఎట్లయితే దొరికాయి కదా, మంచిగా పొడి అవుతుంది అన్నమాట. సరే కానీ మీలో ఎంతమందికి ఎలాంటి పిజ్జా అంటే ఇష్టం అంటే చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, వెజిటేబుల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, హాట్ ఉంటుంది కదా, ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక ఇట్లా పొడి అయిన తర్వాత ఉట్టి గిన్నెలను అయితే తీసుకున్నా, కింద ఏం మంటలేదులో ఉట్టి గిన్నెలో తీసుకొని కొన్ని పాలు తీసుకొని మంచిగా దగ్గరికి పిండి ముద్దలాగా మంచిగా చేయితోనే గట్టిగా కలుపుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇక దాంట్లో సరిపడా కొన్ని పాలు కూడా పోసుకున్నా. ఇక ఈ ప్రాసెస్ చేసినప్పుడు మా వాళ్ళు ఏం చూడలేదు కదా, పిజ్జా చేసినంటే ఇంతంత పిండి పట్టుకుంటాము, అరకిలో కింద పోవాలి, అరకిలో పిండి మనకు రావాలి, అప్పుడే కదా మా పిల్లలకు తెలుస్తుంది. ఇక అందుకోసమే మా వాడైతే షాక్ అయ్యిండు. ఇక ఇట్లా పిండి అంతా మంచిగా గట్టిగా పిసికిన తర్వాత ఇక ఇట్లా వెట్టి రాద్దామంటే వత్తలేదు. ఇక ఇట్లయితే కుదరదురా దేవుడా అని మంచిగా పిజ్జా అయితే ఎంత మందంగా ఉండాలో అది అంతవరకు అయితే అంత ఇక చేయితోనే మంచిగా దగ్గరికి అన్నా. దాని తర్వాత దాని మీదకి వెళ్ళి మంచిగా ఇంతంత సాస్ అయితే పోసేసిన 2 రకాలై పోసి మంచిగా అంతటికన్నా చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా చూస్తుంటే. చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ కనుక నచ్చింది అనుకోలి, అసలు బయట తినే పిజ్జాల కంటే ఇదే బెటర్ రా బాబు అని మస్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి మైదా పిండి లేదు కదా, బ్రెడ్డే కదా, తింటే కూడా మస్తు అరుగుతుంది అనమాట. మంచి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కాకపోతే గింతంత ఉప్పు వేసుకోవాలి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేను తిన్నప్పుడు కొంచెం సప్పగా అనిపించింది ఎందుకంటే నేను ఉప్పు వేయలే బ్రెడ్లో. ఇక దాని తర్వాత చీజ్ తీసుకున్నా, ఇక మనకి ఇష్టమైనంత చీజ్ దాని మీద వేసుకొని అంతటి కానీ ఇంతంత పెనం పెట్టేసిన, దాని మీద ఇంతంత నెయ్యి పోసి అది నెయ్యి మంచిగా పెనం అంతటా అన్న కదా మీరు తీసుకుపోయిన పెనం మీద పెట్టేసి కింద మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టిన. గంతనే 2 నిమిషాలలో పిజ్జా మంచిగా కాలిపోయింది. 2 నిమిషాలలో మనం ఆర్డర్ చేద్దాం రావడానికి కూడా అర్ధగంట టైం పడుతుంది. అర్ధగంటలో మనం చేసుకొని తిని హాయి కూడా ఉండొచ్చు. ఇక కాలిన తర్వాత మెల్లమెల్ల ఎక్కడ కూడా చితక్కుండానైతే తీసేసిన. ఇంకెక్కువసేపు ఉంచితే దానికే మొత్తం అంటకపోయి అదంతా కూడా కర్ర పిజ్జా అయిపోతుంది. అప్పుడు మనం తినలేం ఏం చేయలేం. ఇక దాని తర్వాత 4 ముక్కలు వేసేసిన, దాని మీద గింతంత సాస్ వేసిన, కథం 4 మకం కూర్చున్నాం, హాయిగా తిన్నాం. ఇక చూడాలి ఇక మా చిన్నోడైతే పారేసాను, ఎట్లా చేసిందిరా అనుకుంటూ. మీకు తెలిసింది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని టేస్ట్ నచ్చితే కనుక మంచిగా ఎప్పటికీ తినడానికి ట్రై చేయండి, మంచిదే కదా. నాకైతే మాత్రం సూపర్గా నచ్చేసింది, వెరైటీగా అనిపించింది. చాలా తక్కువ టైంలోనే మనకు కావాల్సిన పిజ్జా తిన్నాము అనే హ్యాపీ కూడా మాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపిస్తే ఏముందల్లా జస్ట్ వీడియోని లైక్ చేసి కామెంట్ మీ ఒపీనియన్ చేయండి, ఫాలో కూడా కండి.